హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు జావాస్క్రిప్ట్‌లో మనకి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ హైయర్ ఆర్డర్ ఫంక్షన్ అని చెప్పేసి ఈ వీడియోలో మనము తెలుసుకుంటాము. హైయర్ ఆర్డర్ ఫంక్షన్ అంటే ఏంటని చెప్పేసి. అయితే ఇక్కడ అసలు మనకి హైయర్ ఆర్డర్ ఫంక్షన్ అంటే ఒక ఫంక్షన్‌ను మరో ఫంక్షన్ అంటే హైయర్ ఆర్డర్ ఫంక్షన్ అనేది మరో ఫంక్షన్‌ను ఆర్గ్యుమెంట్‌గా తీసుకోవడం. లేదా ఒక ఫంక్షన్ రిటర్న్ చేయడం చేసే ఫంక్షన్‌ని హైయర్ ఆర్డర్ ఫంక్షన్ అని చెప్పేసి అంటారు. అంటే ఒక ఫంక్షన్ లోపల ఆర్గ్యుమెంట్‌గా వేరొక ఫంక్షన్‌ని తీసుకుంటే ఏదైతే ఒక ఫంక్షన్‌ని ఆర్గ్యుమెంట్‌గా తీసుకుందో, ఆ తీసుకున్న ఫంక్షన్‌ని హైయర్ ఆర్డర్ ఫంక్షన్ అని చెప్పేసి అంటారు. ఏదైతే ఫంక్షను ఆర్గ్యుమెంట్‌గా వచ్చిందో దాన్నేమంటారు? కాల్ బ్యాక్ ఫంక్షన్ అని చెప్పేసి అంటారనమాట. ఈ 2 కూడా చాలా ఇలా క్రిటికల్‌గా ఉంటాయన్నమాట. ఒకటి ఏ ఫంక్షన్ అయితే మనం పేరుగా ఒక వేరే ఫంక్షన్‌ని ఆర్గ్యుమెంట్‌గా తీసుకుందో దాన్ని హైయర్ ఆర్డర్ ఫంక్షన్ అంటారు. ఏ ఫంక్షన్ అయితే ఆర్గ్యుమెంట్‌గా వచ్చిందో దాన్ని కాల్ బ్యాక్ ఫంక్షన్ అని చెప్పేసి అంటామన్నమాట. ఇక్కడ ఉదాహరణ చూసినట్టయితే మనము హెచ్ఓఎఫ్ అని చెప్పి ఒక ఫంక్షన్ రాశాను నేను. అందులో ఎఫ్1 అని చెప్పేసి ఒక పారామీటర్‌ని ఇక్కడ పాస్ చేయడం జరిగింది. అది ఈ ఫంక్షన్ ఏం రిటర్న్ చేస్తుంది? ఎఫ్1 అని చెప్పేసి ఎఫ్1లో 5 అని చెప్పేసి ఈ ఫంక్షన్ ఎఫ్1 అని చెప్పేసి ఒక ఫంక్షన్ ఇది రిటర్న్ చేస్తుందన్నమాట. ఈ ఫంక్షన్‌ని మనం ఏం చేస్తున్నాం? పారామీటర్‌గా హెచ్ఓఎఫ్ అనే ఫంక్షన్ లోపల, అంటే హెచ్ఓఎఫ్ అనేది హైయర్ ఆర్డర్ ఫంక్షన్ అనమాట. అది హైయర్ ఆర్డర్ ఫంక్షన్‌కి ఇది కాల్ బ్యాక్ ఫంక్షన్‌గా అంటే ఆర్గ్యుమెంట్‌గా మనం కాల్ చేస్తున్నాం అనమాట. చూసినట్టయితే ఇక్కడ కన్సోల్ చేసాం. కన్సోల్ చేసినప్పుడు ఇక్కడ మనకేమైంది? హెచ్ఓఎఫ్ అనే ఈ యొక్క హైయర్ ఆర్డర్ ఫంక్షన్‌ని మనం ఏం చేస్తున్నాము? ఇక్కడ కన్సోల్‌లో మనము కాల్ చేస్తున్నాం. కాల్ చేసినప్పుడు మనం ఏమైంది? ఇక్కడ ఒక ఎక్స్ అని చెప్పేసి ఒక ఎక్స్ ఇంటూ 2 అని చెప్పేసి ఇక్కడ మనం కండిషన్ రాసాం. ఇదేంటంటే కాల్ బ్యాక్ ఫంక్షన్ అనమాట. ఇది ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్. కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటే ఏంటి మీకు తెలుసు ఆల్రెడీ. మనం ఇంతకు ముందు వీడియోలో తెలుసుకున్నాం కదా! ఈ యొక్క కాల్ బ్యాక్ ఫంక్షన్ దేన్ని పోలి ఉంది? మీకు మ్యాప్ అని చెప్పేసి యారోలో మీకు అరేస్‌లో మ్యాప్ మెథడ్, ఫిల్టర్ మెథడ్ ఐడియా ఉంటది. సేమ్ దాన్ని పోలే ఉంటదనమాట ఇది. అయన్నీ కూడా కాల్ బ్యాక్ ఫంక్షన్సే అనమాట. అదే హైయర్ ఆర్డర్ ఫంక్షన్స్ అనమాట. మ్యాప్ మెథడ్ గాని ఇవన్నీ గూడా. అయితే ఇక్కడ నేనేం చేశానంటే ఎక్స్ ఇంటూ 2 అని చెప్పేసి రాశాననమాట. ఇది ఏం చేస్తుందంటే దీంట్లో వచ్చిన ఈ యొక్క ఏవైతే ఫంక్షన్ అనే ఇక్కడ ఏదైతే ఫంక్షన్ దాంట్లో ఉన్న వాల్యూతో ఇక్కడ మనం 2ని మల్టిప్లై చేస్తామన్నమాట. మనం దీన్ని రన్ చేస్తే ఏమవుతుంది? ఇక్కడ రన్ చేయగానే మనకి 10 అనేది వచ్చింది. ఎందుకంటే ఈ యొక్క ఎక్స్ అంటే ఏంది? ఇక్కడ 5 అనమాట. ఈ ఆర్గ్యుమెంట్ అనమాట. ఇది 5. ఈ 5 ఇంటూ 2గా వచ్చిందనమాట. ఇలాగా మనము హైయర్ ఆర్డర్ ఫంక్షన్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. ఎందుకంటే ఇది మన రియల్ టైమ్‌లో ఎక్కడ వాడతామంటే అరే మెథడ్స్ అని చెప్పేసి మనకి దాంట్లో మ్యాప్, ఫిల్టర్, రెడ్యూస్ ఇవన్నీ కూడా హైయర్ ఆర్డర్ ఫంక్షన్‌లా బిహేవ్ చేస్తాయన్నమాట. ముఖ్యంగా ఇవన్నీ కూడా హైయర్ ఆర్డర్ ఫంక్షన్‌లు ఒక రకంగా చెప్పాలండి. కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటే ఒక ఫంక్షన్ మరో ఫంక్షన్‌కు ఆర్గ్యుమెంట్‌గా వెళ్ళడము. అదే హైయర్ ఆర్డర్ ఫంక్షన్ అంటే ఒక ఫంక్షన్ ఆర్గ్యుమెంట్‌గా వేరే ఫంక్షన్ తీసుకోవటం అనమాట. ఇంతే డిఫరెన్స్ రెండిటికి కూడా. ఇది హైయర్ ఆర్డర్ ఫంక్షన్స్.